బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో నిన్న కురిసిన వర్షానికి ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోయారు. ముషీరాబాద్ లో నిన్న భారీగా వర్షం పడింది. వినోబానగర్ లో ఉంటున్న దినేష్ వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. నిన్న రాత్రి నుంచి గాలింపు చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆచూకీ లభించలేదు. డిఆర్ఎఫ్ సిబ్బంది, హైడ్రా, జిహెచ్ఎంసీ అధికారులు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు. నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి. చాలా లోతట్టు ప్రాంతాల్లో వరద ఉధృతికి కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అయితే నిన్న ముషీరాబాద్ లో భారీగా వర్షం పడడంతో అక్కడంతా కూడా వరద ఉధృతి ఎక్కువగా ఏర్పడింది. దీంతో వినోబానగర్ లో ఉంటున్న దినేష్ అనే వ్యక్తి వరద దాటికి కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా అతని ఆచూకీ కోసం అటు డిఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే హైడ్రా, ఇంకా జిహెచ్ఎంసీ అధికారులు సంయుక్తంగా వాళ్ళందరూ కలిసి కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి. అయితే నిన్నటి నుంచి కూడా ఆ కొట్టుకుపోయిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు అందరూ కలిసి, అటు హైడ్రా కావచ్చు, ఇంకా డిఆర్ఎఫ్ సిబ్బంది, జిహెచ్ఎంసీ అధికారులందరూ కలిసి కూడా చర్యలు చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. దానికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఎక్స్ప్రెస్ ఉన్న నిన్న రామ్నగర్ చౌరస్తాకు సంబంధించిన వినోబా నగర్లో విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. ఒక వ్యక్తి నిన్న పడిన భారీ వర్షం కారణంగా నాలలో పడి గల్లంతైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న రాత్రి పడిన సమయంలో అతనికి సంబంధించిన బండి మాత్రమే దొరికింది, కానీ అతను మాత్రం ప్రెజెంట్ కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే అధికారులంతా కూడా సమాచారం అందుకొని ఘటన స్థలానికి చేరుకొని ప్రెజెంట్ గాలింపు చర్యలు ముమ్మరం చేశారని చెప్పాలి. అయితే ఈ గాలింపు చర్యల్లో భాగంగా ఇటు హైడ్రా అధికారులు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి. అయితే తనకి సంబంధించి నిన్న రాత్రి సమయంలో తన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పిలిచిన తర్వాత అక్కడికి వెళ్ళి నాల దగ్గరికి వెళ్ళాడు. అయితే ఇంటి పక్కనే నాల ఉన్న కారణంగా అక్కడే ఈ బండి ఉండడం, ఆ బండి మీద తన ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆ బియ్యం సంచి తీసి ఆ బండి మీద పెట్టాలని చెప్పడంతో ఆ బండి మీద సంచి పెట్టాడు. తీసి ఆ బండిని పక్క తీసుకొచ్చే సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోవడం, గోడ కూలిన వెంటనే తిను నాలాలో పడిపోయిన పరిస్థితి. అయితే బండితో పాటు తిను కూడా పడిపోవడం జరిగింది, బియ్యం బస్తా కూడా పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే తను నాలాలో కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ సిచ్యువేషన్ లో భాగంగానే నిన్న భారీ వర్షం కారణంగా ఇతను గల్లంతయ్యాడు. ప్రెసెంట్ అయితే గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి సన్నీ సంబంధించిన వైఫ్ మరియు వాళ్ళ మమ్మీ కూడా ఉన్నారు. సన్నీ వాళ్ళ మమ్మీ, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మేడం, చివరిగా మీరు ఎప్పుడు సన్నీని చూడడం జరిగింది, ఎప్పుడు బయటికి వెళ్ళారు? తను నిన్న నా దగ్గరనే ఉండే. ఈవినింగ్ 6:30కి అట్లా మమ్మీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చిండు. వచ్చి కర్రీ ఇచ్చేసి వెళ్ళిండు. నేను మార్నింగ్ రేపు డ్యూటీకి వెళ్ళాలి, మమ్మీని పైసలు ఆడుకొని అని చెప్పిండు. తర్వాత ఇంటికి వచ్చిండు, ఏమో తెలియదు. అప్పటి నుంచి ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నైట్ నుంచి కాల్ చేస్తుంటే తర్వాత మీకేమని చెప్పాడు? వెళ్ళాడు బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా చెప్పి వెళ్ళాడా చివరిగా? అంటే రేపు డ్యూటీకి వెళ్తే పెట్రోల్ లేదు బండిలా, మమ్మీని అడుక్కొని వస్తా అని చెప్పిండు. అంతే, అదే చెప్పి వెళ్ళిండు. ఘటన జరిగిన తర్వాత ఎలా జరిగింది మనం మీకు చెప్పడం జరిగిందా? ఐడియా లేదు. అమ్మ, మీరు చెప్పండి, మీ కొడుకు ఎప్పుడు చెప్పడం జరిగింది, ఎప్పుడు బయటికి వెళ్ళారు దీనికి సంబంధించి? 6:30కి వెళ్ళిండు. 6:30కి వెళ్ళి మళ్ళీ నాకు తర్వాత ఎప్పుడు తెలిసింది మీకు గల్లంతయ్యాడు అని చెప్పేసి? మిస్ అయ్యాడు తెలిసింది 5:30కి తెలిసింది. ఉదయం 5:30. మా పిల్లలకు చెప్పలేదు. బయటికి వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా చెప్పాడా ఎక్కడికి వెళ్తున్నా ఏంటనేది? చెప్పలే. ఏం చేస్తుంటాడు అమ్మ మీ అబ్బాయి? ఏం చేస్తాడు? పెస్ట్ కంట్రోల్ చేస్తాడు. పెస్ట్ కంట్రోల్ లో ప్రైవేట్ లో చేస్తాడు. అంతే, ప్రైవేట్లలో చేస్తుంటాడు. అమ్మ, మీరు చెప్పండి, మామూలుగా మీ భర్తకు సంబంధించి కావచ్చు, ఎప్పుడు మీకు సమాచారం సంబంధించి కావచ్చు, ఎప్పుడు తెలిసింది? నాకు మార్నింగే తెలిసింది ఇట్లా వాటర్ లో కొట్టుకుపోయినా. నాకు కూడా చెప్పలేదు. నేను టెన్షన్ పడతాను, నాకు కూడా హెల్త్ బాగాలేదు, నాకేమన్నా అయిపోతుందని చెప్పలేదు. నాకు మార్నింగ్ తెలిసింది ఇట్లా వాటర్ లో కొట్టుకుపోయింది అని చెప్పి. అంతే. ఇప్పుడు అధికారులు ఏం చెప్పారమ్మా? ఏం చెప్పడం జరిగింది? తెలీదు.
అసలు పడిపోయే టైంలో అతను ఎక్కడికి వెళ్ళాడని చెప్పేసి తెలుసు. ఏం తెలియదు, నా దగ్గరకు వచ్చి మమ్మీ దగ్గరికి పోయి మనీ అడుక్కుంటే పెట్రోల్ కి పైసలు లేవని చెప్పి ఇచ్చేసిండి మమ్మీ దగ్గరికి. తర్వాత ఏమో తెలియదు, నాకు కాల్ చేస్తున్నా కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేడు, బిజీ ఉన్నాడేమో అని. నేను కూడా మిస్ అయిన యాక్టివా బండి కావచ్చు, అది కూడా మీ డియో బండి మా మరిదిది. మీ మరిది. సో బండి ఎక్కడ ఉన్నాయమ్మా అప్పుడు? బండి అక్కడనే పక్కన పెట్టి ఉన్నాడంట. అది బండి తీద్దామని ఇట్లా వస్తుంటే స్కిడ్ అయ్యి ఇట్లా వెనకకు పడిపోయింది కావచ్చు, వాటర్ లో పడిపోయిందంట. బండి తీసుకురావడానికి వెళ్ళిండు, అది ఇట్లా స్టార్ట్ చేస్తుంటే స్కిడ్ అయిందో ఏమో తెలియదు, అట్లానే నాళ్ళ పడిపోయిందంట. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గర, సన్నీకి సంబంధించిన ఇంటి దగ్గర అయితే విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. నిన్న రాత్రి అంటే సాయంత్రం 6:30-7 గంటల సమయంలో తను బయటికి వెళ్లడం జరిగిందని చెప్పేసి తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత అప్పటి నుంచి కూడా తన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం, తన ఫోన్ కి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కలవకపోవడంతో తర్వాత సమాచారం ఉదయం 5:30 సమయంలో తెలిసిందని చెప్పేసి తన వైఫ్ కావచ్చు, తన తల్లి చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రెసెంట్ వీరికి సంబంధించి సన్నీ అనే వ్యక్తికి సంబంధించి, గల్లంతైన వ్యక్తికి సంబంధించి ప్రెసెంట్ అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పాలి. నిన్న సాయంత్రం సమయంలో భారీ వర్షం కురవడంతో ఆ భారీ వర్షం కారణంగా తన తమ్ముడికి సంబంధించిన బండిని తీసుకురావడానికి వెళ్లిన సమయంలో అనుకోకుండా ఆ గోడ కూలిన వెంటనే తను ఆ నాలలో పడిపోయిన పరిస్థితి. ప్రెసెంట్ అయితే ఇక్కడ ఇనోబా నగర్ నుంచి లోపల ప్రాంతం వరకు కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ కనెక్షన్ మొత్తం కూడా ముస్లింబాగ్ ఫ్లైఓవర్ వద్ద ముస్లింబాగ్ బ్రిడ్జ్ వరకు కూడా వెళ్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా అధికారులు, ప్రెసెంట్ ఎస్డీఆర్ఎఫ్ అధికారులు కూడా ప్రెసెంట్ గాలింపు చర్యలు మొదలు పెట్టారు, గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి ప్రెసెంట్ అయితే అతనికి సంబంధించిన బండి మాత్రమే ప్రెసెంట్ దొరికింది. ఆ బండితో పాటు తిను ఎక్కడ వరకు వెళ్ళాడు అనేది ప్రెసెంట్ అయితే మ్యాన్ హోల్స్ ద్వారా చెక్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే వారి ఇంటి దగ్గర, సన్నీ ఇంటి దగ్గర అయితే అతను దొరకాలని చెప్పేసి ఆశిస్తున్న పరిస్థితి అయితే దానికి సంబంధించి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. దొరికితే సంతోషం వ్యక్తం చేసే పరిస్థితులు అయితే ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళు ఉన్నారు. కానీ దొరకకపోయేసరికి ప్రెసెంట్ వాళ్ళ ఇంటి దగ్గర విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి, కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. తనకు సంబంధించి తన భార్య, అదేవిధంగా వాళ్ళిద్దరికి కూడా ఒక చిన్న 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. కాబట్టి ప్రెసెంట్ సన్నీ సురక్షితంగా రావాలని చెప్పేసి, క్షేమంగా దొరకాలని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరు కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ.